2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి ఈ రిక్షా నడిపిన యువకుడు ఈరోజు ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. 190 కిలోల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి పతాకాన్ని అందించిన పారా పవర్ లిఫ్టర్ ఝూండు కుమార్ కథ ఇది. ఆయన సాధించిన మెడల్ కంటే ఆ మెడల్ వెనుక ఉన్న పోరాటమే మరింత గొప్పది. బీహార్లోని నలందా జిల్లా హర్నౌత్ గ్రామంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించిన ఝండు కుమార్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. తండ్రి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా ఝండు మాత్రం తన కలలను వదులుకోలేదు. మొదట షాట్ పుట్, డిస్కస్ త్రో వంటి ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత తన లక్ష్యాన్ని పవర్ లిఫ్టింగ్ వైపు మళ్లించారు. పవర్ లిఫ్టింగ్ లో విజయం సాధించాలంటే కఠినమైన సాధనతో పాటు పోషక ఆహారం కూడా చాలా అవసరం. కానీ తినడానికి సరిపడా డబ్బులే లేని పరిస్థితుల్లో న్యూట్రిషన్ ఫుడ్ కొనడం కోసం, ట్రైనింగ్ ఖర్చులు, డైట్ కోసం ఝండు స్థానిక మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు. వీల్ చైర్ కూడా లేక రోజు దాదాపు 20 కిలోమీటర్లు కష్టపడి ప్రయాణించేవారు. ఆ తర్వాత స్నేహితుల వద్ద అప్పు తీసుకుని ఒక ఈ రిక్షా కొనుగోలు చేశారు. పగటిపూట రిక్షా నడిపి సంపాదించిన ప్రతి రూపాయిని తన జిమ్ ఫీజు, డైట్, సాధన కోసం ఖర్చు పెట్టారు. ప్రపంచం నిద్రపోతున్న సమయంలో కూడా ఆయన తన కల కోసం చెమటోడ్చుతూనే ఉన్నారు. ఝండు కష్టాన్ని గుర్తించిన పారాలిఫ్టింగ్ కాంస్య పథక విజేతగా రాజేందర్ సింగ్ ఆయనకు అండగా నిలిచారు. ఆయన సహకారంతో గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్లో శిక్షణ పొందే అవకాశం లభించింది. అక్కడి నుంచి ఝండు వెనక్కి తిరిగి చూడలేదు. 2025 జాతీయ ఛాంపియన్షిప్లో 205 కిలోలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించారు. ఖేలో ఇండియా పారా గేమ్స్లో 206 కిలోలు ఎత్తి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇక బీజింగ్ వరల్డ్ కప్, ఆసియా ఛాంపియన్షిప్లలోనూ పతాకాలు సాధిస్తూ చివరకు కామన్వెల్త్ గేమ్స్లో 190 కిలోలు ఎత్తి భారత్కు కాంస్య పతాకాన్ని అందించారు. రిక్షా హ్యాండిల్ పట్టిన ఆ చేతులే ఈరోజు దేశ గౌరవాన్ని భుజాలపై మోశాయి. ఝండు కుమార్ కథ మనకు పేదరికం మన పరిస్థితి మాత్రమే, మన భవిష్యత్తు కాదు. పట్టుదల ఉంటే ఏ వైకల్యము, ఏ కష్టము మన విజయాన్ని ఆపలేదనే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.